మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ వస్తుంది, మీ వడ్లు తీసేయండి అంటూ రైతులపై ఎంఆర్ఓ దౌర్జన్యానికి దిగాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సొంత పొలంలో ఆరబోసుకున్న వడ్లు తీసేయాలని రైతులకు అధికారులు హుకం జారీ చేశారు. తాము చెప్తే ఇప్పటికిప్పుడు వడ్లు తీసేయాల్సిందేనని, వీడియోలు తీసి ఏం చేస్తారు, ఏం చేయలేరంటూ రైతులపై ఎంఆర్ఓ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం అధికారులు రైతులను ఇబ్బంది పెట్టారు. ధాన్యం ఆరబోసుకున్న పొలం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని, ఉన్న ఫలంగా ధాన్యం మొత్తాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే ఇప్పటికిప్పుడు అంటే కుదరదని రైతులు చెప్పారు. అయినా తమ సొంత పొలంలో వడ్లు ఆరబోసుకున్నామని, హెలిప్యాడ్ కోసం తమ వడ్లు ఎందుకు తీయాలి అంటూ అధికారులు రైతులు నిలదీశారు. కావాలనే అధికారులు వేధిస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఈ వడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి. ఒకసారి హెలికాప్టర్ వస్తే మొత్తం లేచిపోతాయి, ఒక్క గింజ కూడా మిగలదు. సార్ ఇప్పుడు ఆ లేబర్ ఉన్నారు, ఎవరికి తెలుసా సార్? మినిస్టర్ గారు సార్ ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్? కాదు సార్ ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు. అప్పటి నుంచి చెప్తే మాకు మేము ఎప్పుడో మాకు డేటా కాదు సార్, మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్. మీరు రైతుని అన్యాయం చేస్తారు. రైతుని బాగు సార్ మాకు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ ఏం తిప్పిద్దాం సార్. నిన్న అదే మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చారు. నిన్న సాయంత్రం చెప్పినా మేము నైట్ ఏం తిప్పిద్దాం. అన్యాయం కాదు సార్, బండి దిగుతాయి మొత్తం ఓట్లు లేచిపోతాయి, మొత్తం లేచిపోతాయి సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ గానే మీ తోటి మీ గొడవ లేదు, ఏది లేదు. మీ రైతులం సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణలోని ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పూర్తి స్థాయిలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న క్రమంలోనే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటన ఖరారైనటువంటి పరిస్థితి. రేపు ఉదయం సీఎం పర్యటించడం. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిసరాలు కానీ, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను కానీ, అక్కడ సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రి కావచ్చు, సివిల్ సప్లై ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నారో అక్కడ పర్యటించిన క్రమంలో కూడా ముందస్తుగానే ఆ పరిసర ప్రాంతాలను పర్యటిస్తూ చూస్తున్నటువంటి పరిస్థితుల్లోని అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రధానంగా చూసుకున్నట్లయితే వరికోత ఆర్టిక్ సంబంధించినటువంటి వరికోత సంబంధించిన కంప్లీట్ కావచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్న రైతులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని చూసినట్లే క్రమంలోని హెలిప్యాడ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండడానికి కూడా ఏర్పాటు చేయడానికి అధికారికంగా ప్రోగ్రామ్ కూడా డిసైడ్ చేశారు. కానీ రైతులను ఇబ్బంది పెట్టదు. అక్కడ ఉన్నటువంటి వరి కొండకు సంబంధించినటువంటి విషయాలు, ఎదురుతున్నటువంటి పంటల గురించి వీళ్ళు ధర్నా చేస్తారనే ఉద్దేశంతో అక్కడ ఉన్న వరి పంటని ఎండబెట్టడం అనేది కూడా ఒకసారిగా వాళ్ళు చేశారు. దానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో దానికి సంబంధించిన విషయాలను కూడా చేయడానికి కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించి ఆ పంటకు సంబంధించిన ఎవరైతే వరి కోత మిషన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పంటని చేయడానికి
చేస్తున్నట్టు క్రమంలో వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇమీడియట్లీ అక్కడి నుంచి వెకేట్ చేయాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించడంతో అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసు తోటి ఇమీడియట్లీ చేయడానికి చేయాలని ఆదేశించారు. దానికి సంబంధించిన రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దాని రైతు సంబంధించిన సంక్షేమే ధ్యేయంగా చూస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెడుతుంది అనేది కూడా అక్కడ ఉన్న రైతులు చాలా చేస్తున్నటువంటి ఇబ్బందికి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రధానంగా ఇది చేస్తున్నది అక్కడ చెప్తున్నారు. కానీ అక్కడ వరి కోత మిషన్తో ఎండబెట్టుకున్నటువంటి వరి పంటకు ఇబ్బంది పెడుతూ రైతులని చాలా వరకు అయితే ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా అక్కడ చెప్తున్నారు రైతుల పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎన్టీఆర్ భవన్లో ఘనంగా తదేపా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. వేడుకలను పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేష్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. తెలుగుదేశం పార్టీ మొదటి గెలుపు ఒక చరిత్ర. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఆ రికార్డులు బద్దలగొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయి. ఆ మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినాయి. అవి మూడు అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. ఆ మూడు అక్షరాలేంటి? ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్. ఆ ముహూర్తం బలం ఏంటో నాకు తెలియదు. ఆ పునాదులు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాయి. పార్టీ పెట్టిన 9 నెలల అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 1998లోనే అమెరికాలోని ఇలినాయిస్ గవర్నర్ జిమ్ హెడ్లర్ గారు చంద్రబాబు నాయుడు గారి గౌరవార్థం సెప్టెంబర్ 24న నాయుడు డేగా ప్రకటించిన సంగతి ఇక్కడున్న చాలా మందికి తెలియకపోవచ్చు. ఈరోజు చాలా గర్వపడుతున్నా. అటువంటి నాయకుడు నాయకత్వంలో ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నించున్నా కూడా అది జీవితానికి పరమార్థమే అన్న విషయాన్ని ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. మీరందరూ 2047 గురించి మాట్లాడుతూ ఉంటే ఏంటో ఎప్పుడు 2047 ఇప్పుడు ఏంటి మనకి అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 2020 గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక స్టూడెంట్ని. ఆ రోజు 2020 గురించి మాట్లాడేటప్పుడు స్టూడెంట్ని కాస్త 2020 విజన్ వచ్చేసరికి ఆయన పక్కన కూర్చొని ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను ఆయన పక్కన కూర్చునే పరిస్థితి వచ్చిందంటే అది విజనరీ. ఈరోజు హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు. ఒక ఐఎస్బి కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అక్కడ ఉన్న హైటెక్ సిటీ కానీ ఎక్కడికి వెళ్ళి తలుపు తట్టినా దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు అడ్డా అని చెప్పే పరిస్థితి హైదరాబాద్లో కనిపించింది. మళ్ళా అదే పరిస్థితి రాబోతుంది మన అమరావతిలో. మన అమరావతి చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 3 తరాలు చూస్తుంటారు. నాయక మీకు ఒక విషయం చెప్తున్నా, మీరు 3 తరాల నాయకులను చూశారు, 4వ తరం నాయకులను చూడబోతున్నారు. 40 తరాలు వచ్చినా కూడా అమరావతి అని వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు తప్ప వేరే ఏ నాయకుడు గుర్తుకు రాబోడు. ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగువారు ఉన్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మన అందరం వారసులం మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి. చాలా పార్టీలు
ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో గెలిచిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీ. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఉగాది పర్వదినం పురస్కరించుకుని శ్రీ చౌడేశ్వరి దేవి తీర్నాల చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. రేపటి నుండి 3 రోజుల పాటు ఈ తిరునాళ్లు జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ తిరునాళ్లు తిలకించడానికి ఇతర ప్రాంతాలను చెందిన ప్రజలు భారీగా హాజరవుతారని పేర్కొన్నారు. ఉత్సవ వేడుకలో ప్రధానమైనంగా ఎద్దులు అలాగే గాడిదలతో చేపట్టే పర్వేట జనాన్ని ఆకట్టుకుంటుందన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ చౌడేశ్వరి దేవి తీర్నాల నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, పర్వదినాన్ని పురస్కరించుకొని కల్లూరులో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. అంటే తిన్నాల టైపు ఉత్సవాలు కూడా ఇక్కడ స్థానికులు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఏదైతే రేపు సాయంత్రం ఇక్కడ ఏదైతే ఆలయం చుట్టూ అంటే నానబెట్టిన ఆ బురదలో గాడిదలు అదేవిధంగా ఎద్దులతో పారివేట నిర్వహించి అంటే భక్తజనము ప్రజలు తమ సంతోషాన్ని ఇక్కడ పాల్పంచుకుంటారు. మనం ప్రస్తుతం విజువల్స్లో గమనించినట్లయితే ఆలయం చౌడేశ్వరి దేవి ఆలయం కొలువై ఉన్న ఆలయం ఇది. ఇక్కడ చౌడేశ్వరి దేవి అంటే ప్రతి ఏటా కూడా ఉగాదికి చాలా వైభవపేతంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అంటే ఆలయ ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కల్లూరుకు చెందిన ప్రజలతో పాటు ఇతర గ్రామాలకు చెందిన ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది ప్రజలు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమానికి అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే అంటే ఈ ఆలయం బయట వైపు చుట్టుపక్కన అంటే ఇలా బురద వేసి నీళ్లు నానబెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ ఇలా నీళ్లు నిల్వ చేయడం వల్ల ఇదంతా బురదగా మారుతుంది. ఈ బురదలో రేపు సాయంత్రం అయితే ముందుగా ఈ ఎద్దులతో ఇక్కడంతా పార్వేట నిర్వహిస్తారు. జస్ట్ లైక్ పరుగు పందెం టైపు వాళ్ళ భక్తిని కోరికలను బట్టి ఇక్కడికి జనం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం అయ్యాక రాత్రి జ్యోతులు వెలిగిస్తారు. జ్యోతుల కార్యక్రమం ఉంటుంది. అంటే ఈ కల్లూరు గ్రామంలో వెలిసిన అమ్మవారు కొన్ని పురాతనమైనది, అంటే దగ్గర 100 సంవత్సరాలు అప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. ఇక్కడ సుంకులమ్మ గుడి, చౌడేశ్వరి గుడి కలిసినాయి. మొక్కుబడిగా కల్లూరులో ఉన్న రైతులు ఎద్దుల బండ్లు తీసుకొని వచ్చి మొక్కుబడిగా కట్టి పండగ రోజు ఉత్సవంగా చేసుకుంటారు, మొక్కుబడులు చెల్లించుకుంటారు. మరుసటి రోజు కూడా మిగతా వాళ్ళు కూడా రజకులు కానీ వాళ్ళు కూడా మొక్కుబడులు ఉంటే వాళ్ళు కూడా గారెదలతో ఉత్సాహంగా వచ్చి బండ్లు కట్టుకొని వాళ్ళు కూడా ఉత్సవం చేసుకుంటారు. రెండో రోజు పండగ రోజు రాత్రి 10 గంటలకు నుంచి అమ్మవారికి జ్యోతి విగ్రహ ప్రతిష్ట చేసుకొని జ్యోతులు తెల్లవారుజాము నుంచి బయలుదేరి కల్లూరు పురాతనమైన ఊర్ల నుంచి ఇక్కడ మరుసటి రోజు 9-10కంతా ఉత్సవం చేసుకుంటూ అగ్నిగుండంలో దిగి అగ్నిగుండంలో నడుచుకుంటూ వెళ్ళి లోపల అమ్మవారికి జ్యోతి ఉత్సవం నిర్వహించి అక్కడ దింపుతారు. రెండో రోజు కూడా అట్లే జరుగుతుంది. అమ్మవారి ఉత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది. మీరు చూసారా ఎట్లా జరుగుతుంది? ప్రతి ఏడు ఉత్సవం ఇక్కడ ఉగాది సందర్భంగా అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు జరిపిస్తారు. భక్తజనులు అందరూ చాలా నిష్టగా అమ్మవారికి పాల్గొంటారు. అంటే ఇప్పుడు ఏదైతే ఇది ఎద్దులు కావచ్చు లేదా గాడిలతో కొంతమంది భక్తిపూర్వకంగా ఇటు చుట్టూ తిప్పి ఆనందం వ్యక్తం చేస్తారు. అలాంటి కార్యక్రమం చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇది మంచి ఆచార సంప్రదాయం కదా అని మీరు? అవునండి, ఇలాంటి ఆచారాలు ఇంకా ఎన్నో నడవాలి, ఇలాంటివి ప్రోత్సహించాలి అని కోరుకుంటాం. అది ఏదైతే మనము చూస్తున్నట్లు అంటే ఈ ఆలయం దగ్గర అంటే చౌడేశ్వరి దేవి ఆలయం దగ్గర ఎక్కువ సంఖ్యలో అంటే భక్తాదులు తిరునాళ్ళు జరిగినట్టు జరుగుతూ ఉంది. అనేక ప్రాంతాల నుంచి భక్తజనం వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే పార్వేటకు సంబంధించి లేదా రేపు రాత్రి జరిగే జ్యోతుల కార్యక్రమానికి సంబంధించి చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. అంటే భక్తి శ్రద్ధలతో భక్తులు తమ మొక్కుబడి చెల్లించుకొని అదేవిధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. సో ఈ కార్యక్రమం ఆచార సంప్రదాయబద్ధంగా ఉగాదికి సంబంధించి ఈ కార్యక్రమం కొన్ని ఏళ్లుగా దశాబ్దాలుగా వస్తూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే ఆచార సంప్రదాయాలు హిందూ సంస్కృతిని కానీ హిందూ యొక్క ఆచార సంప్రదాయాలను తెలియపరుస్తాయని భక్తాదులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా
కెమెరా పర్సన్ బాబితో బస్వరాజ్, BRK న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కాపులూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్న రమణయ్యను తమ్ముడు బాబు కత్తితో నరికి హతమర్చాడు. తల్లిని నరికే సమయంలో అన్న రమణయ్య అడ్డు రావడంతో అన్నపై దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మిట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఒక ప్రముఖ ఛానల్ ప్రధాన మంత్రితో నిర్వహించిన సమ్మిట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్య దూరమని ఆయన తెలిపారు. ఎన్పీపీఏ కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు 2.5 లక్షల కోట్లు ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల కోట్లు అవి చేరుకున్నాయని నారాయణ ధ్వజమెత్తారు. డబ్బులు ఎగవేతతో ఒక విజయ్ మాల్వా తప్ప 28 మంది గుజరాత్ రాష్ట్రానికే చెందిన వారిని ఎక్కువ మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ముండి బకాయిల పేర్ల మీద కార్పొరేట్ వ్యక్తులకు డబ్బును మాఫీ చేశారన్నారు. భారతదేశంలో ఉన్న బిలియన్స్ బయటికి వెళ్తామని చెప్పారని, ఇది దేశ సంపద తరలిపోయేది కాదా అని ప్రశ్నించారు. అభివృద్ధిలో భారతదేశం 3వ స్థానంలో ఉందని చెబుతున్నారని, కానీ 170 దేశాల ఆకలి సూచిలో భారతదేశం 112వ స్థానం ఉన్నదని, పేదల జీవన ప్రమాణాలను పెరగలేదని వాపోయారు. సత్వరమే కేసులు పరిష్కరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్నారిపై జరిగిన అఘాయిత్యం కేసు 20 రోజులలోపనే చర్యలు తీసుకున్నామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా ఆర్థిక కేసులు ఎదుర్కొంటూ జగన్ జైలు బయటనే ఉన్నాడని, కోడికత్తి కేసు వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఉన్న ముద్దాయికి ఎందుకు శిక్ష పడడం లేదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ భూకంపాలతో అతలకుతలమైన మయన్మార్కు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సామాగ్రిని పంపించింది. భారత వాయుసేనకు చెందిన CI-30J ప్రత్యేక విమానం హిడెన్ ఎయిర్ ఫోర్స్ సెస్టన్ నుంచి బయలుదేరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫైయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్కు పంపించినట్లు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.